దేవుడికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారు కదండి. ప్రతిరోజు దేవుడి యొక్క వాగ్దానాన్ని ఈ రీతిగా సిద్ధపరిచి మీ యొద్దకు తీసుకురావడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నాడు. దేవుడు మీ కుటుంబాలు, మీ బిడ్డలందరినీ దీవించును గాక. ఆమేన్. మరి ఈనాటి దేవుడి యొక్క వాగ్దానాన్ని చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో ఇర్మియా రాసిన గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. అందుకు యెహోవా, నిశ్చయముగా నీకు మేలు చేయవలెనని నేను నిన్ను బలపరుచుచున్నాను. కీడు కాలమున, ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలేడినట్లు చేయుదని సెలవిచ్చెను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. భక్తుడైన ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మియా అనేక సందర్భాల్లో శ్రమల్లో పడ్డాడు. ఇశ్రాయేలుకు మేలు చేయాలని ఇశ్రాయేల్ పక్షాన దేవుడి దగ్గర మొరపెట్టి దేవుడు ప్రకటించిన మాటలను ప్రకటిస్తూ ఉంటే ఇశ్రాయేల్ అందరూ కూడా ఇర్మియాకు తిరుగుబాటు చేశారు. అనేక సందర్భాల్లో అతన్ని చెరలో వేశారు, బొంగీలేశారు, చీకటి అంధకారంలో పడేశారు, అనేకమైన దెబ్బలు కొట్టారు. ఇర్మియా అన్నిటిని తట్టుకొని దేవుడి సన్నిధిలో నిలబడి ప్రతిరోజు ఉదయం లేచి దేవుడి యొక్క మాటల్ని ప్రకటిస్తూ ఉండగా అనేక వ్యతిరేకతలు వచ్చినా, అనేక సమస్యలు వచ్చినా, అనేక శ్రమలు వచ్చినా దేవుడి కోసం నిలబడి ఉన్నాడు. ఇర్మియాని బలపరుస్తూ దేవుడు మాట్లాడుతున్న మాటలు, నిశ్చయముగా నేను నీకు మేలు చేయవలెనని నేను నిన్ను బలపరుస్తున్నాను అంటున్నాడు. తన బిడ్డలైన వాళ్ళు బాధపడుతూ ఉంటే ఆ బాధలు చూస్తా ఊరుకోడండి. వారితో ఉంటాడు, వారిని బలపరుస్తాడు, వారిని స్థిరపరుస్తాడు. ఇక్కడ ఇర్మియాని బలపరుస్తున్నాడు. నీకు మేలు చేయవలెననే నేను నిన్ను బలపరుస్తున్నాను అంటున్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ నువ్వు శ్రమల్లో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నావా, నా జీవితం ఇంకా అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావా, దేవుడు అంటున్నాడు నీకు మేలు చేయవలెనని మరలా ఈ వాక్కుతోటి నిన్ను బలపరుస్తున్నాడు. నీ బాధలు పెట్టి నువ్వు బాధపడమోకు, కృంగిపోకు, వేదన పడమోకు. దేవుడు నీకు మేలు చేయాలని దేవుడు బలపరుస్తున్నాడు. నీ కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది ఉంది. ఆ గొప్ప మేలు నీకు చేయాలని నిన్ను బలపరుస్తున్నాడు. ఈ లోకములో ఎవరు కూడా నిన్ను బలపరచరు, పైగా నిన్ను కృంగ చేస్తూ ఉంటారు. కానీ యేసయ్య నిన్ను ఎంతగానో బలపరుస్తున్నాడు. ఇర్మియాను బలపరుస్తున్నాడు, బలపరచు అంటున్నాడు. ఆపత్కాలంలో నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలేడుదురు అంటున్నారు. అంటే ఇప్పుడు దాకా నిన్ను బాధించేవారే, నిన్ను హింసించిన వారే, నిన్ను తృణీకరించిన వారే, నిన్ను ఒక అంటరాని వారిగా చూసిన వారే, అనేక మార్లు మాటల చేత హింసించిన వారే ఒక నవ్వు దినం వస్తుంది. వారందరూ వచ్చి మొరలెడతారు, మా కొరకు ప్రార్థన చేయండి, మా కొరకు, మా కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి అని మొరలెడతారు. ఇర్మియా పక్షాన దేవుడు ఉన్నాడమ్మా. ఒకప్పుడు తృణీకరింపబడ్డాడు, ఇప్పుడు వాళ్ళే వచ్చి ప్రాధేయపడుతున్నారు. శత్రువులుగా ఉన్నవారే వచ్చి ప్రాధేయపడుతున్నారు. ఈరోజు నువ్వు ఎవరి చేత అయితే బాధపడుతున్నావో, ఎవరి చేత అయితే నువ్వు కృంగిపోతున్నావో, ఎవరి చేత అయితే నువ్వు మానసికంగా, శారీరకంగా అన్ని విధాలుగా శోధించబడుతున్నావో, ఎవరైతే నిన్ను అవమానించారో, ఎవరైతే నిన్ను నిందించారో, ఎవరైతే నిన్ను శ్రమల పాలు చేశారో, ఒక నవ్వు దినం వస్తుంది. ఆ దినము నాడు నీ జీవితంలోకి వారు వస్తారు, వచ్చి నీ దగ్గరకు వచ్చి ప్రాధేయపడతారు. దేవుడికి ప్రార్థన చేయండి అయ్యా, ప్రార్థన చేయమ్మా అని నీ దగ్గరకు ప్రాధేయపడే ఒక దినము రాబోతుంది. ఈరోజు నువ్వు తృణీకరింపబడ్డావు, ఒకరోజు నువ్వు మూలక తలరాయి అవుతావు. మన పక్షాన దేవుడు నిలబడతాడు. మనం కలిగిన బాధల్లోంచి, శ్రమల్లోంచి దేవుడు విడిపించి అసాధారణమైన కార్యాలు జరిగిస్తాడు. ఈరోజు మనం చేస్తున్న విశ్వాసపు భక్తిని పెట్టి దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నమ్ముతావా? నమ్మిన ఎడలా ఇర్మియా పక్షాన దేవుడు, ఇర్మియా మొరపెడితే ఇర్మియాను బలపరిచిన దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. ఈరోజు నీ బాధని బట్టి, నీ వేదన బట్టి నిన్ను బలపరుస్తూ ఈ మాటలు ప్రకటిస్తున్నాడు. నువ్వు నమ్మి విశ్వసించు. నాతో పాటు ప్రార్థన ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడానికి వందనాలు. ఇర్మియాని అనేక విధాలుగా శోధించినప్పటికీ దేవా, నీ కొరకు నిలబడినక ఇర్మియాని నువ్వు మరలా బలపరిచి, మరి ఏ జనులైతే శోధించారో, ఏ జనులైతే భొంగీలేశారో, ఏ జనులైతే, ఏ రాజు అయితే అతన్ని బాధ పెట్టారో, ఆ రాజు, ఆ ప్రజలందరూ వచ్చిన ఇర్మియాని ప్రాధేయపడేలాగా చేసావు ప్రభువా. అయ్యా, ప్రార్థన చేయమని వేడుకోమని అయ్యా వారు వచ్చి ప్రాధేయపడ్డారు ప్రభువా. అయ్యా, నీ బిడ్డలైన వాళ్ళు అనేక మంది తృణీకరింపబడ్డారు, అవమానపడ్డారు, నిందింపబడ్డారు, శోధించబడ్డారు. తండ్రి నాయనా, వారు మొరపెడుతున్నారు. వారి మొర కూడా మీరు ఆలకించండి. మమ్మల్ని బలపరుస్తున్నా, మన మహింపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరులారా, ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థించండి. ఎవరైతే అన్నారో వారు వచ్చి మన దగ్గర వచ్చి ప్రాధేయపడతారు, ప్రార్థన చేయమని. అట్టి కృపా దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు.
నమ్మి విశ్వసించి దేవుడి యొక్క సన్నిధిలో ముందుకు సాగండి. వాగ్దానమైన మీరు మీ మటుకే కాక అనేక మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, లైక్ చేయమని చెప్పండి. దాని ద్వారా దేవుడి యొక్క సువార్త ప్రకటించబడుతుంది. దేవుడి యొక్క పనిలో మీరు పాలుభాగస్తులవుతారు. దేవుడు మిమ్మల్ని మేలులతో ఆశీర్వాదాలతో దీవిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.